ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 24వ తేదీన గురువారం రోజున సాయంత్రం 4 గంటల 15 నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా, సమస్యలున్నా అవి చాలా ఓపికతో, సహనంతో అయితే అధిగమిస్తూ ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకైతే సాగుతూ వచ్చారు. అలాగా చాలా అంటే చాలా రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని అయితే సాధించి ముందుకు సాగిపోతారు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ రాశి వారైతే చాలా అనుకూలమైన పరిస్థితులైతే దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే గనక మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఆ యొక్క సహాయం అనేది మీకు దైవ అనుగ్రహం అనేది తోడుగా ఉంటుందని మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మేట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు. ఇక నుంచి అయినా సరే మీరు అలవాటు చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. మొదటిదైతే దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఇక నుంచి అయినా సరే ఈ వృశ్చిక రాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధన పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే గనక డౌట్లోనే ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహాలు పడిపోతూ ఉండిపోవడం. మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని మనులని చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలైతే ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ఎదురవుతూ ఉంటాయి. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారి మిమ్మల్ని చాలా ముంచేయడానికైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. అంటే చాలామంది మనం వింటుంటాము, కొన్ని విషయాలు అందరికీ చెబుతూ ఉంటారు, వారి పర్సనల్ విషయాలు కూడా అందరికీ చెబుతూ ఉంటారు. ఇలా పర్సనల్ విషయాలు చెప్పినప్పుడు కొంతమందికి మనకు మిత్రులాగానే ఉంటారు, కానీ వాళ్ళు బద్ధ శత్రువులు అని వీరికి తెలియదు. అలాంటప్పుడు ఎవరికి కూడా ఏ విషయం చెప్పాలో అది 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఇతరులకు షేర్ చేయాలి. లేదంటే మీరు లేనిపోని చిక్కాకులు అయితే పడతారు. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని కూడా ముందుగానే వారికి చెప్పడం ద్వారా మీ పనులలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా చెప్పకూడదు. మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు అనేవి
వారందరైతే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటారు. ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశివైతే ఇప్పటి వరకు ఒకలాగా అయితే సాగింది. కానీ ఇప్పుడైతే వీరికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరైతే ఏదైనా ఖచ్చితంగా వీరు ఏదైనా సరే అనుకున్నారంటే అది సాధించి తీరేంత వరకు వీరు ఊరుకోరు. అనుకున్నట్లుగా సాధించడం వీరిని మించిన వ్యక్తులు ఎవ్వరు లేరని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఈ సమయంలో మంచి ఖచ్చితంగా జరగబోతుంది. ఒక వార్త అనేది, ఫోన్ కాల్ అనేది వీరి సంతోషకపరుస్తుంది. అంటే ఇది వరకు ఏదైతే ఒక సమస్య మిమ్మల్ని వెంటాడి ఉందో, మనసులో ఒక సమస్య అనేది ఉంది. మీరు ఒక దిగులుగా ఉన్నారు. అది అవుతుందో లేదో, అసలు మాకు ఈ శుభవార్త వస్తుందో లేదో అనేటువంటి ఒక దిగులు, ఆ బాధకు ఉన్నారో, ఏదైతే ఖచ్చితంగా ఈ యొక్క దిగులు, బాధ అన్నీ కూడా తొలగిపోయి మీరు చల్లని శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇదివరకు మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, లేదా బాధ కావచ్చు, లేదా మనసులో బాధపడుతున్నటువంటి ఏదైనా బాధ ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. ఆర్థికంగా కావచ్చు, మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, మీకున్నటువంటి ఏ సమస్య అయినా కూడా ఈ సమయంలో తొలగిపోయి అదృష్టం అనేది ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే ఈ సమయంలో ఏప్రిల్ 24వ తేదీన గురువారం రోజున సాయంత్రం 4 గంటల 15 నిమిషాలైతే చక్కటి శుభవార్తనైతే వీరు పొందుకోబోతున్నారు. అది వినగానే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అంతటి చక్కటి శుభవార్త అయితే ఈ రాశివారు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు త్వరలోనే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి శుభవార్తను మీకు సందేహం కలగవచ్చు. మీరు ఎప్పటి నుండో ఏదైతే మనసులో అనుకుంటున్నారో, అంటే ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది కదా! ఆ కోరిక ఎవరైనా దాచుకున్నట్లయితే ఆ కోరిక అనేది ఈ సమయంలో తీరబోతుంది. ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే గనక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా నిరుద్యోగాలు, ఈ వృశ్చిక రాశిలో జన్మించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్‌ని ఇచ్చి, అంటే వారికి ఆ జాబ్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం ఏదైతే ఉంటుందో, అలాంటి సందేహం అనేది కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతుంది. మీకు ఆ సందేహం అనేది ఏమీ ఉండది. 100% అయితే మీకు మంచి ఉద్యోగం అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ జాబ్ అనేది వస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇక మీ సంతోషానికి అవరోధాలు ఉండవు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఇంటర్వ్యూలు కూడా వచ్చి అన్నిటిలో కూడా విఫలమై ఫలితం పొందలేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా మంచి శుభవార్త అనేది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వింటారు. కనుక ఈ మంచి శుభవార్త మీరు వినగానే మీ కంట్లో కన్నీళ్ళు ఆగవు. అలాంటి శుభవార్త అయితే ఈ వృశ్చిక రాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక విన్న వెంటనే అస్సలు మీరు చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల మీకు సంతోషంగా కూడా అనేది ఉంటారు. ఇక సంతోషంగా ఉండటమే కాదు, దైవ అనుగ్రహం సంపూర్ణంగా